సర్కిల్ ఫ్లైఓవర్ కూడా అప్పుడు సగంలో ఆగిపోయింది. అప్పుడు గడ్కరీ వల్ల కూడా కాలేదు అది, దాన్ని కూడా పూర్తి చేయించాడు కదా. బందరు హైవే అది అది మాత్రం పర్ఫెక్ట్ గా నడిచిపోయింది, దాంట్లో ఎట్లాంటి ఇబ్బందులు రాల. ఈ రెండింటికి ఇబ్బందులు వచ్చినాయి, ఎక్కువ ఇబ్బంది మాత్రం కనకదుర్గ ఫ్లైఓవర్. ఆ టైప్ లో రేపు పొద్దున ఆ భయం ఏదన్నా ఉంటే వీళ్ళు ఏముంది, వెరీ సింపుల్, నాకు తెలిసి సింపుల్ లాజిక్. ఇప్పుడు రేపు వచ్చాక ఇతను గవర్నమెంట్ ఫీజు తగ్గించేస్తాడు భారీగా. ఇప్పుడు కిందసారి చంద్రబాబు ఉన్నప్పుడు పెట్టిన ఫీజుని జగన్ సగానికి సగం తగ్గించాడు. సీట్ ఫీజు ఏది ప్రైవేట్ కాలేజీల ఫీజుల్ని తగ్గిస్తా జీవో తెచ్చాడు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టులు కూడా నిలదీసినాయి, ఏంది ఫీజులు ఏంటి ఇది అనేసి. ఆ తర్వాత దాని మీద పెద్ద ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. ఆ కొత్తగా తీసుకునేటటువంటి వాళ్ళ వరకు ఈ కొత్త ఫీజుల కిందని అన్నారు, అట్లా నడిచినాయి. ఇప్పుడు అట్లాంటి ఇది తగ్గించాడు అనుకోండి, వీళ్ళకి భయం కదా వీళ్ళకి, అప్పుడు నష్టం వస్తుంది అనేసి వదిలేసుకోవాలి. నష్టపరచడం ఒక రాజ్యం తలుచుకుంటే ఎవరినైనా దారికి తేవచ్చు, రాజ్యం ఇక్కడ తలుచుకోవాలంతే, అది తలుచుకుంటే అయిపోతుంది. ఇక్కడ అమరావతి ఇష్యూ వచ్చింది కాబట్టి ఒకసారి అమరావతి వెళ్తే సార్, 1800 ఎకరాలు అనేది చాలా కీలకంగా మారింది. మొన్న బాబు గారు కూడా చెప్పారు దానికి సంబంధించి. అయితే రైతులు కూడా ఆ 1800 ఎకరాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. కారణం ఏంటి అంటే చట్టబద్ధత కోసం ఎదురు చూస్తున్నారు. దానికి కూడా ఇంతకు ముందు కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో ఆ మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఏదైనా కారణం ఏదైనా. కానీ ఎలాగైనా ఆ భూమి తీసుకోవాలి అని అంటే బలవంతపు సేకరణ ఏమన్నా చేయబోతున్నారు. అదే కనుక చేస్తే రైతులు